స్వరాజ్ న్యూస్కి స్వాగతం. అందరు ఎట్లున్నారు లో? ఇగో ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన, మరి సురువు చేద్దానా? ఇగో గీ నడమనైతే మనుషులకు మతిమరుపు అయితే మహా ఎక్కువ అయిపోయిందిలా. చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఏది యాదుకుండదు. పొద్దున లేచిన కాడ నుంచి మొదలు పెట్టుకుంటే అద్దమ్మ రాత్రి దనక ఫోన్లు ఒత్తుడేనాయే. మరిగా ఫోన్లు ఒత్తి ఒత్తి యాదికి లేకుండా అవుతున్నదట. ఒకటి చేయబోయి ఒకటి చేయబట్టిరి. ఇక మరి మనుషుల సంగతి ఏమో గిట్ల ఉంటే, ఒక జంతువు మతిమరుపు సమాజానికి మన ప్రకృతికి ఎంత మంచి చేసినో చూడరాదుండ్రి. మరిగా జంతువు ఏందక్క అనే కదా మీ డౌటు. ఇది మన చుట్టూ తిరిగే ఉడత కథ. ఈ చిన్న జీవి మతిమరుపుతోటి ఏటా కోట్లాది చెట్లు మొలకెత్తుతున్నాయట. గట్లెట్లా అంటారా? ఉడత గింజలు పాతి పెట్టి వీటిని మర్చిపోతుంది. ఇక గవి కొంతకాలం తర్వాత మొలకెత్తి పెద్ద పెద్ద మహావృక్షాలు అవుతున్నాయి. మరి చెట్లు మనకు ఎంత మేలు చేస్తాయో యాదుకున్నదే కదా. గందు గురించే ఉడత చేసే మతిమరుపు మన పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుతుంటే, బుర్రున్న మనుషులేమో వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు చెట్లు నరుక్కుంటా ప్రకృతి వినాశనానికి కారణమవుతున్నారు. మరి చిన్న ప్రాణిని చూసి మనుషులు జరంతా మారాలే.